హలో అండి. ఈరోజు మేము మా తోటలో కాసిన సపోటా పళ్ళులను తెంపి మగ్గబెడుతున్నామండి. చూడండి, ఇలా మనం చెట్టు పై నుంచి తెంపిన తర్వాత ఇవి కొంచెం పాలులాగా కారుతాయండి. సో వీటిని కొంచెం తీసేసుకోవాలి. సో ఇలా మనం చెట్టుని మొత్తం ఏవైతే మనకి పండ్లలాగా అయినాయో అవన్నిటిని చూసి తెంపుకోవాలి. సో ఇలా తెంపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం ఇలా పాలలాగా ఇలా సపోటా పండ్లను మొత్తం కారిపోతాయి. సో ఇవి ఇలా మనం మక్కించుకోవాలంటే ఒక కాటన్ డబ్బా తీసుకొని అందులోకి కింద న్యూస్ పేపర్ వేసుకొని ఇప్పటిదాకా మనం తెంపిన పండ్లు ఉన్నాయి కదండి, అవన్నీ ఒక లేయర్లో వేసుకోవాలి. సో ఇలా చూపించే విధంగా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి మనం ఒక న్యూస్ పేపర్ని పెట్టుకోవాలి. సో గాలి పోకుండా న్యూస్ పేపర్ని ఇట్లా కవర్ చేసుకొని మనం ఇట్లా సపోటా పళ్ళను మాగబెట్టుకోవాలి. ఇవి ఒక 2-3 డేస్ ఇలా మాగబెట్టాలి అండి. సో గాలి పోకుండా ఇలా మాగబెట్టడం వల్ల సపోటా పళ్ళు బాగా మక్కుతాయి. 2-3 డేస్లో మనకు సపోటా పళ్ళు రెడీ అవుతాయి.